హలో అండి, ఈరోజు మా రాముడి బర్త్డే, అట్లనే మా మ్యారేజ్ డే కూడా. అంటే మా రాముడి పుట్టినరోజే మా పెళ్లి రోజు కూడా. అయితే ఎంతో విలువైన మీ అందరి ఆశీర్వాదాలు మా రాముడికి అందించాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. చిన్నపిల్లలు అయితే విష్ చేయండి, పెద్దవాళ్ళు అయితే దీవించండి. మా రాముడు ఇప్పుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. అయితే మేము ఒకరినొకరు చూసుకోకుండానే పెళ్లి చేసినామండి. మా పెద్దవాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ చేసుకున్నాం అన్నట్టు. ఇక మా పెద్దవాళ్ళు చూసి ఫిక్స్ చేశారు, మేము చేసుకున్నాం. అందరిలానే మేము కూడా మా మ్యారేజ్ అయినప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసినాము. నేను ఎక్కడో రాయలసీమలో పుడితే తెలంగాణకి కోడలుగా వచ్చినా కూడా ఎప్పుడు మా వాళ్ళని మిస్ అవుతున్న ఫీల్ రానివ్వకుండా మా రాముడు అయితే నన్ను చాలా మంచిగా చూసుకున్నాడు. ఎవరు ఎట్లా ఉన్నా అత్త రాక్షస్ లాగా, ఆడపిల్లలు గయాలలాగా, అంటే ఎవరు ఎంతమంది ఎట్లా ఉన్నా హస్బెండ్ మంచిగా చూసుకున్నాడంటే అడవిలో కూడా హ్యాపీగా ఉండొచ్చండి. మా రాముడు నన్ను ఒక చిన్న బిడ్డలాగా అంత గారాభంగా అంత మంచిగా మా రాముడు చూసుకుంటూ అందరి లాగానే మా ఇంట్లో కూడా, అంటే ఆడపిల్లలతో గాని ఇంట్లో ఇట్లనే చిన్న చిన్న పంచాయతీలు అన్ని అయినుండే. ప్రతి ఇంటికి మట్టిపోయే బంగారు పోయే కాదు అన్నట్టు ప్రతి దానిలో కూడా మా రాముడు నాకు సపోర్ట్ చేస్తూ, మా రాముడే నాకు అన్నిటికీ అమ్మలాగా, హస్బెండ్ లాగా, అన్నలాగా, తమ్ముళ్లాగా, అక్కలాగా, చెల్లెలాగా, ఎన్ని రిలేషన్స్ ఉంటే అన్ని రిలేషన్ లాగా. నిజంగా ఆయన ప్రేమకు నేను అసలు ఏ విధంగానూ వెలకట్లేను, ఆయన రుణం తీర్చుకోలేను. అంటే భార్యగా నేను ఎన్ని సేవలు చేసినా, ఎంత చేసినా నేను చాలా తక్కువనే అనుకుంటా. ఎందుకంటే మా రాముడు ప్రేమ ముందు అవన్నీ కూడా చాలా తక్కువ అనేది నా ఫీలింగ్. అయితే మా పెళ్ళయి 30 సంవత్సరాలు అయిందండి. ఎన్నో బాధలు, బాధ్యతలు, హనుమాన్ దయతోని మేము చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతూనే వచ్చినామండి. ఎక్కడ ఫెయిల్యూర్ అనేది లేదు. స్టార్టింగ్ లో కష్టాలు పడ్డా కూడా మేము ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఫెయిల్యూర్ ని చూడలేదు, ఇంకా ఎక్కడ నిరుత్సాహపడలేదు. అందరి భార్యాభర్తల్లానే మా ఇద్దరి మధ్య కూడా చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న గొడవలు జరుగుతుండే. ప్రతి గొడవలోనూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఇంకా ప్రేమ పెరుగుతూ కంప్లీట్ గా ఒకరంటే ఒకరు ఏంటి అని అర్థం చేసుకుంటూ మేము ఇక్కడ వరకైతే వచ్చినామండి. నేనేమంటా అంటే చిన్న చిన్న ఇష్యూస్ అనేది కామన్. మెయిన్ భార్యాభర్తల మధ్యలో ఉండాల్సింది నమ్మకం, ప్రేమ, అట్లనే ఒకరికొకరు విలువ ఇచ్చుకోవడం. ఆ భార్యనే కదా వంటింట్లో వండుతూ ఉంటది, ఇట్లా కాకుండా భార్యకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని సాధించాలనే తపన ఉంటది. అలాంటివన్నీ కూడా భర్త అయితే సపోర్ట్ చేయాలి. అట్లనే భర్త చేసే ప్రతి పనిలో కూడా భార్య సపోర్ట్ ఇస్తూ ఒకరికొకరు ధైర్యం ఇచ్చుకుంటూ ముందుకెళ్తే ఫెయిల్యూర్ అనేది ఉండదండి.